2004లో కరీంనగర్లో మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నెరవేర్చారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన తర్వాత మళ్లీ అదే వేదికగా జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ నెల 16న సోనియా కృతజ్ఞత సభతో ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి బహిరంగ సభ కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం సోనియా వస్తుండటంతో సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇంట్లో సమావేశమైన జిల్లా నేతలు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సీమాంధ్రలో పార్టీని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రమిచ్చిన సోనియాకు అభినందనలు తెలిపేందుకు లక్షలాదిగా జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు నేతలు. 60 ఏళ్ల కలను సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ప్రత్యేక రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ తోనే పునర్నిర్మాణం కూడా సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు చిరకాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరుతున్న నేపథ్యంలో 2009లో ఇదే కరీంనగర్ పట్టణంలో తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి చేసిన కృషి, ఆ తర్వాత ఈ నగరానికి పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా మొత్తం తెలంగాణ జిల్లాల అంతటి నుంచి కూడా ఈ పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి చేసే సన్నాహాలలో భాగస్థులు కావాలని కోరుతున్నాం. ఇది 16వ తేదీన ఈ పట్టణం లోపల ఈ సమావేశం జరుగుతుంది. మొత్తానికి సభ ఏర్పాట్లు పూర్తి అవుతుండటంతో ఎన్ఎస్బీ కమాండోలకు అప్పగించనున్నారు అధికారులు.